అన్ని ఇండస్ట్రీస్లో సీక్వెల్స్ కామన్ అయిపోయాయి. కానీ హాలీవుడ్ తీసుకొచ్చే సీక్వెల్స్కు మాత్రం చాలా క్రేజ్ ఉంటుంది. కొన్ని కోట్లు పెట్టుబడి పెట్టి గ్రేటెస్ట్ టెక్నీషియన్స్ ఒక చోటుకి తీసుకొచ్చి వారు తెరకెక్కించే సినిమాలు సీక్వెల్స్కు హాలీవుడ్ దాటి వరల్డ్ మొత్తం ఫ్యాన్స్ ఉన్నారు. గత ఏడాది హాలీవుడ్ బాక్సాఫీస్ను షేక్ చేసి ఇండియాలోను దుమ్ము రేపిన చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. హాలీవుడ్ నుంచి సీక్వెల్, అందులోనూ టాలీవుడ్ లో డిస్కషన్ అంటే అది ఏ అవతార్ చిత్రమో లేక మార్వెల్ మూవీ అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే గత ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రోజుల తరబడి థియేటర్స్ లో నడిచిన F1 మూవీకి ఇప్పుడు సీక్వెల్ తీసుకొస్తున్నారు మేకర్స్. F1 రేసింగ్ గురించి తెలిసిందే. అయితే ఆ రేసింగ్ చుట్టూ కథను అల్లి అందులో బ్రాడ్ పిట్ ను హీరోగా పెట్టి జోసెఫ్ కొనెస్కీ తీసిన F1 గతేడాది మూవీ లవర్స్ ఎంతగానో ఇంప్రెస్ చేసేలా చేసింది. మాటి మాటికి థియేటర్స్ కు వెళ్లి F1 మూవీని ఎక్స్పీరియన్స్ చేసేలా చేసింది. అందుకే ఈ చిత్రానికి సీక్వెల్ తీసుకురాబోతున్నట్లు ప్రకటించేశారు మేకర్స్. సీక్వెల్ లో మరోసారి బ్రాడ్ పిట్, డామ్సన్ ఇడ్రిస్ ప్రధాన పాత్రల్లో కనిపించే అవకాశాలు ఉన్నాయట. ఎలాగూ హాలీవుడ్ సీక్వెల్ గురించి డిస్కషన్ జరుగుతోంది. ఇదే స్పీడ్ లో హాలీవుడ్ ఈ మధ్య అనౌన్స్ చేసిన మరో క్రేజీ సీక్వెల్ గురించి తెలుసుకుందాం. 25 ఏళ్ల క్రితం హాలీవుడ్ నుంచి మమ్మీ అనే యాక్షన్ అడ్వెంచర్ మూవీ వచ్చింది. మీకు గుర్తుండే ఉంటుంది. అప్పట్లో మమ్మీ మూవీ సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంత కాదు. కొంత గ్యాప్ తర్వాత ఇప్పుడు మమ్మీ సిరీస్ లో న్యూ మూవీ రాబోతోంది. హాలీవుడ్ నుంచి వచ్చే మిగతా సీక్వెల్స్ వేరు, మమ్మీ మూవీకున్న క్రేజ్ వేరు. 1932 నుంచి మమ్మీ మీద మూవీస్ వస్తున్నప్పటికీ 25 ఏళ్ల క్రితం వచ్చిన మూవీ మాత్రం ఈ తరహా చిత్రాలకు సపరేట్ క్రేజ్ తెచ్చిపెట్టింది. మమ్మీ పేరుతో ఎప్పుడు మూవీ రిలీజ్ అయినా భారీ వసూళ్లు అందేలా చేసింది. 2001లో మమ్మీ రిటర్న్స్ వచ్చింది. ఆ తర్వాత 7 ఏళ్లకు 3వ భాగం వచ్చింది. ఆ తర్వాత కూడా మమ్మీ పేరుతో చాలా చిత్రాలు తెరకెక్కాయి, కానీ ఇంప్రెస్ చేయలేకపోయాయి. ఇప్పుడు కొంత గ్యాప్ తర్వాత 1999లో రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ మమ్మీలో నటించిన బ్రెండన్ ఫ్రేజర్, రాచెల్ ప్రధాన పాత్రల్లో 4వ భాగం తెరకెక్కిపోతోంది. 2028 మేలో మమ్మీ 4 విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. హారర్ మూవీస్ తీయడంలో స్పెషలిస్ట్స్ గా పేరు తెచ్చుకున్న బెట్టినెల్లి, టైలర్ ద్వయం 4వ భాగాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.